సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నువ్వు వెళ్తున్నటువంటి పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నీకు అప్పచెప్పిన ప్రతి ఒక్క బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉండాలి. మోసేను దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మోసేను మాట్లాడుతూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో ఈ మోసే నమ్మకస్తుడు. నిన్ను బట్టి ఈ మాట దేవుడు చెప్పగలడా? నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? పిల్లరా, నమ్మకంగా జీవించకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, నువ్వు ఇప్పటి నుండి నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, చాలా మంది నన్నెవరు చూస్తున్నారులే అనుకుంటారు. నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ రక్త సంబంధికులు, నీ గ్రామస్తులు నిన్ను ఎవరు చూడకపోవచ్చేమో, ఎవరు నిన్ను ఏమనలేకపోవచ్చేమో, అందరినీ నువ్వు బెదిరించవచ్చేమో, అందరి మీద నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉండి అందరినీ నీ చేతి కింద ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు చేసే మోసాలను, నువ్వు చేసే అన్యాయము, నువ్వు చేసే అక్రమము, ప్రియులారా, ఎవరు నిన్ను బంధించలేక, ఎవరు నిన్ను సాల్వ్ చేయలేకపోతున్నారేమో, ఎందరు నిన్ను సాల్వ్ చేయాలని చూసినా అందరినీ కూడా నువ్వు నిరాకరిస్తున్నావేమో. నా ప్రభు అంటున్నాడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నన్ను చూస్తున్నటువంటి దేవుడు, ఒకరోజు న్యాయమైన తీర్పు ఉంది, జాగ్రత్త. ఆయన తీర్పు నుండి ఎవరు తప్పించబడలేరు. ప్రతి మానవుడు కూడా లెక్క అప్పచెప్పవలసిందే ఆయనకి. ప్రియులారా, ఏ ఒక్క మానవుడు కూడా దాటిపోవడానికి వీలు లేదండి. నువ్వు జీవించినటువంటి జీవితాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, నువ్వు అనుసరించిన ప్రతి విధానానికి బట్టి ఆయనకు లెక్క అప్పచెప్పవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దేవునికే లోబడి ఉండాలి, దేవునికే విధేయత కలిగి ఉండాలి, దేవునికే మన మనస్సును, మన హృదయాన్ని సమర్పించుకొని ఉండాలి. ప్రియులారా, కొంతమంది మనుషులకు దాసులై ఉంటారు, కొంతమంది అధికారులకు దాసులై ఉంటారు, కానీ దేవుని విడిచిపెట్టి ఉంటారు. అధికారులకు లోబడాలి, మనుషులను ప్రేమించాలి, కానీ దీనికన్నా ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి లోబడాలి. అందరికి లోబడతారు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని పక్కన పెడతారు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఉండదండి. పిల్లలారా, నిజంగా ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలరా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నాకంటే ఒక సమయం ఉంది, ప్రార్థన చేసుకునే సమయం. నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసుకునే సమయం ఉంది, నా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకునే సమయం నాకుంది. నిజంగా నేను ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి నేను జీవిస్తున్నాను అని చెప్పగలవా ధైర్యంగా? అట్టి బిడ్డలు ఎటువంటి శ్రమలైనా ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎటువంటి ఉపద్రవములు వచ్చినను, ఎటువంటి కష్టములు వచ్చినను, ఎటువంటి నష్టాల పాలైనను వారు ఎదుర్కొని నిలబడతారండి. ఎందుకంటే వారు ఎక్కడ కట్టబడినారంటే క్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టబడినారు. కాబట్టి వారు కదల్చబడరు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడితే కదల్చబడవు. ప్రియులారా, ఎన్నో దినాల నుండి ఎన్నోసార్లు విన్నటువంటి వాక్యాలే, ఎన్నోసార్లు విన్నారు, వింటున్నారు, కానీ వినుట మట్టుకు విని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. ఇంకా ప్రియులారా, 2014 సంవత్సరంలో నేను ప్రభుని అంగీకరించినాను. చిన్న చిన్నగా వాక్యాలు చిన్న చిన్నగా నేర్చుకోవడం ప్రారంభించినాను. నాకు బైబిల్ గ్రంథంలో సంగతులన్నీ చెప్పడానికి రావండి, ఆ సంగతులన్నీ విషయాలు నాకు తెలియదండి. నేను ఒకటే మాటలు తెలుసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారానే ఒక పాపి పరిశుద్ధపరచబడతాడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను, నా జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబడినో ఇదే మాట ప్రకటిస్తా ఉన్నాను. ప్రియులారా, అనేక దురాత్మ శీఘ్ర అంధకార శక్తులు కాలిపోతాను అన్ని ప్రాంతాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక రోగులను దేవుడు బాగుపరుస్తా ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడినాడు. ఒకటే మాట, నువ్వు చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నూనె రాసి ప్రార్థన చేయి, స్వస్థపరిచేది నేను, బాగు చేసేది నేను, అతన్ని స్థిరపరిచేది నేను, అభిషేకించేది నేను, వాడుకునేది నేను.
ఈరోజు యాలూరు గ్రామంలో ప్రియులారా ట్రాన్స్జెండర్ మీకు మీకు ఒక ఉదాహరణ ఇలా చెప్తాను. ఒక గృహంలో ప్రార్థన కూడికకు అంటే ఆరోగ్యం బాగలేదని కాళ్ళు చేతిలో పచ్చవాతం లాగా వచ్చి సరిగ్గా నడవలేని స్థితిలో ఉంటే ఆ కుటుంబానికి పిలిచారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ట్రాన్స్జెండర్ అనగా ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర మీకు చూస్తారు, ఆ డబ్బులు వసూలు చేసుకుంటూ అట్లా ఉంటారు. వారు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన కూడికకు వచ్చారు. ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీటితో వాక్యం విన్నారు, కన్నీటితో ఏడుస్తూ ఉన్నారు. భయంకరంగా ఏడుపు. ఎందుకు ఏడుస్తూనే ఉంటే నాకెందుకో చెప్పాలని దుఃఖం వచ్చేస్తుంది అన్న. నా జీవితం ఇంతవరకు నేను నాశనం చేసుకున్నానే, పతనం చేసుకున్నానే నాకు అర్థమవుతా ఉంది. నాకు దేవుడు కావాలని ప్రార్థన చేసుకుని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి లోబడటానికి ఇష్టపడినది.